మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు, అరాచకాలు చేశారని, కాంగ్రెస్ నాయకులపై ఎన్నో కేసులు నమోదు చేశారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు జోలికి వస్తే సహించేది లేదని, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. 3 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మా ప్రియతమ నాయకుడు, మా శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్రావు గారిపై, అదేవిధంగా మల్కాజిగిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు గారిపై కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఖచ్చితంగా రామాయంపేట పోలీస్ స్టేషన్లో కానీ, నిజాంపేట పోలీస్ స్టేషన్లో కానీ బాధ్యులపై చర్యలు కోరుతూ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ప్రకారమే, చట్ట ప్రకారమే పోలీసు అధికారులు, అక్కడి పోలీసు ఎస్ఐలు, సిఐలు వాళ్ళు స్పందించి చట్ట ప్రకారమే వాళ్ళపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. దాన్ని సాకుగా చూపిస్తూ అవాకులు చెవాకులు పేరుతూ రోహిత్రావు గారిపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రోహిత్ మాట్లాడిన సందర్భం వేరు, మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన సందర్భం ఏంటంటే అక్కడ ఓడో టీఆర్ఎస్ కార్యకర్త ఇష్టం వచ్చినట్టు రోహిత్రావు గారు రెచ్చగొడుతుంటే నేను మీ నాయకులకే భయపడలేదు, ఎన్నికల సమయంలో ఒక చిన్న పోరడు వాడేమైతే దిష్టి బొమ్మ అని చెప్పిండ్రు, నేనేదో మీ కేసీఆర్కు, మీ కేటీఆర్కు, మీ హరీష్ రావుకు మెడలు వంచి చూపించినా, నేను గెలిచి చూపించినా అనే సందర్భంలో మాట్లాడింది తప్పితే ఏదో కేసీఆర్ తిట్టాలనే ఉద్దేశంతో కాదు. అయినా దాన్ని దుష్ప్రచారం చేస్తూ ట్రోల్ చేయడం జరిగింది టీఆర్ఎస్ నాయకులు. దానికి తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా నిన్నటి రోజున పద్మా దేవేందర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ రోహిత్రావుపై చర్యలు తీసుకోవాలన్నారు. రోహిత్రావు మాట్లాడేది పబ్లిక్ ఇష్యూలో. అట్లా అంటే మీరంతా జైల్లోనే ఉంటారు. ఒక్క టీఆర్ఎస్ నాయకులు బయట ఉంటారు, మొత్తం మంది జైల్లోనే ఉంటారు. మీ కేసీఆర్తో సహా ఇక్కడికి స్థానిక కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు జైల్లోనే ఉంటాడు. మీరు తిట్టిన తిట్లు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ మీరు తిట్టిన తిట్లు ఎవరు తిట్టలేరు. ప్రతి టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రితో సహా మీరంతా జైలు నిండుతారు. వాస్తవమే, మీరు పద్మాదేవేంద్ర గారు చెప్పిన విషయం వాస్తవమే. మీకు ఒక్క జైలు సరిపోదు, రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవు, పక్క రాష్ట్రాల జైలు కూడా అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అందరినీ జైల్లో ఇస్తే కాబట్టి ఇకనైనా సోయి తెచ్చుకొని మాట్లాడుండ్రి. అదేవిధంగా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడినావు. అభివృద్ధి విషయంలో మీకు మా కనీస అర్హత లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, మాజీ శాసనసభ్యురాలకు కానీ. ఎందుకంటే 13 సంవత్సరాల్లో రామాయంపేట సర్వనాశనం గారికి, భూస్థాపితం కానీ కారణం మీరు, రామాయంపేట నియోజకవర్గం పోవడానికి కారణం మీరు, రామాయంపేట ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పి సాకులు చెప్పి తప్పించుకొని దొంగ లెటర్ ఇచ్చింది మీరు. కానీ రోహిత్రావు నాయకత్వంలో పునర్వైభవం తీసుకురావడానికి రామాయంపేటకు ఆర్డీఓ ఆఫీస్ తేవడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 300 కోట్ల నిధులు రామాయంపేట ప్రాంతానికి, నిజాంపేట ప్రాంతానికి కేటాయించడం జరిగింది. ఒక్క స్కూల్కే 200 కోట్లు కేటాయించడం జరిగింది. చరిత్రలో మీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నుంచి కూడా మీరు ఆ 200 కోట్ల నిధులు ఎరగలేరు. మీరు రామాయంపేటలో తట్టడు మట్టి వేయలేదు. అది గుర్తుంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తిరుపతి రెడ్డి గారు పోలీస్ అధికారులపై ఆరోపణ చేస్తున్నారు. అట్లంటే రెవెన్యూ డివిజన్ సమయంలో మా మీద 100 కేసులు పెట్టారు. ఒక్కొక్కరి మీద 20 కేసులు, 15 కేసులు. నిజాంపేటలో మండలి కావాలని కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి కార్యకర్తపై, నాయకుడిపై 20-30 కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు పోలీసు అధికారులు మీకు తొత్తులుగా ఉండబట్టే కేసులు పెట్టిన మా మీద ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మెదక్ ప్రాంతంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మైనంపల్లి కుటుంబాన్ని తిట్టిన నాయకులను నిన్న కేసులు వాళ్ళ కర్మ ఫలితం ప్రకారం నిన్న కేసులో ఇరుక్కురాలంతా. హనుమంతరావు కుటుంబాన్ని తిట్టినట్టు మేము ఎన్నడూ కూడా పద్మా దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని కానీ, సుభాష్ రెడ్డి కుటుంబాన్ని కానీ, ఇంకా ఏ టీఆర్ఎస్ నాయకుని కుటుంబాన్ని కూడా మేము వ్యక్తిగతంగా ఎన్నడూ దూషించలేదు. ఎప్పుడున్నా సమస్యల మీద పార్టీ వైఖరిని తెలిపినాం తప్పితే మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా ఎన్నడూ దూషించలే. మీరు అసభ్యంగా ప్రవర్తించే నాయకులను వెనుకేసుకొచ్చి, మీ కార్యకర్త వెనుకొచ్చి ఏదో నెత్తుకుంటే ఆ బురదంతా మీకే అంటుకుంటుంది. రేపు పొద్దుగాల వాళ్ళు మీ మీదనే తిరగబడతారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని అభివృద్ధికి సహకరించవలసిందిగా పద్మా దేవేందర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మెదక్లో మన మెడికల్ కాలేజ్ ఇప్పిస్తాని, నర్సింగ్ కాలేజ్ ఇప్పిస్తాని, ఏడుపాయల దేవస్థానంకు కేసీఆర్ 100 కోట్లు కేటాయించిందని, చర్చికి 100 కోట్లు కేటాయించిందని
దొంగ లెటర్ ఒక 10 సార్లు ఇచ్చిర్రు. ప్రతి ఎలక్షన్ స్థానిక సంస్థ ఎలక్షన్ రాగానే నువ్వు లెటర్ ఇవ్వాలి, ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే నువ్వు లెటర్ ఇవ్వాలి. కానీ ఏమైంది, మీరు ఇచ్చిన లెటర్లు పుట్టదాకలైతే రోహిత్ రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా దామోదర రాయ నరసింహ గారి ద్వారా ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ప్రారంభించి అక్కడ విద్యార్థులను తీసుకొచ్చి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. నర్సింగ్ కాలేజీలో కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మెదక్లో పడంచేరు నుంచి తెచ్చుకునే మందుల కేంద్రాన్ని మెదక్ తరలించి జిల్లాలందరికీ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రకాల కార్యక్రమాలు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎడపాయల దేవస్థానానికి 50 కోట్లు కేటాయించి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. చర్చికు 45 కోట్లు కేటాయించి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని పనులు స్టార్ట్ చేస్తే ఓర్వలేక మీరు మీ పార్టీ ఉనికి లేకుండా పోతుంది ఈ నియోజకవర్గంలో అని చెప్పి మీరు ఏదో అవాకులు చెవాకులు పెరుగుతుంది. ఇకనైనా మీ పద్ధతి మార్చుకొని మాతో కలిసి వచ్చి అభివృద్ధికి సహకరించండి. లేనివట్టయితే ఖచ్చితంగా ప్రతిఘటన ఇస్తూ ఉంటాం. మా నాయకులపై దుష్ప్రచారం చేస్తే కేసులు పెడుతూనే ఉంటాం. మీకు ఎవరు భయపడలేదు, మీ తాటాకు సప్పులకు ఎవరు భయపడలేదు. ఖచ్చితంగా 2 మున్సిపాలిటీలు ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలు మేము గెలుచుకుంటాం. అప్పుడు చూపించండి మీ సత్తా ఏందో మేము తెలుసుకుందామని నేను హెచ్చరిస్తాను. జై కాంగ్రెస్, జై హింద్.